వేణుస్వామి జీవితాశయం ఒకటే. వేణుస్వామి భార్య, వేణుస్వామికి పుట్టిన పిల్లలు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేవు, లైట్ తీసుకొని చచ్చిపోవాలి. సింపుల్ పాయింట్, ఇంతకంటే ఏం లేదు ఇక. వేణుస్వామికి మంచి భార్య దొరికింది. చాలాసార్లు కూడా చాలా విధాలుగా మేడంని పొగుడుతూనే ఉన్నారు. ఆమె మీద మీకున్న రెస్పెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. అసలు పెళ్లి నేపథ్యం ఎలా జరిగింది? ఒకటి, ఇలాంటి ట్రోల్స్ వస్తున్నప్పుడు మేడం మీ పక్షాన ఏ రకంగా నిలబడుతుంది? మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఎలాంటిది? అంటే ఇక తను నా లైఫ్లో అంటే ఇక నేను జరిగిన ద బిగ్గెస్ట్ మిరాకిల్ తనే, ఇంకేం లేదు. ఇంకా నా లైఫ్లో నా జీవితంలో అంటే నేను పెద్ద మిరాకిల్స్కు నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి నేను ఎవరికి ఇవ్వను. అంటే ఒక వ్యక్తి నన్ను నవ్వించడం కానీ, ఒక వ్యక్తి నన్ను ఏడిపించడం కానీ, ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టడం కానీ, ఇలాంటివి చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. అంటే అంత తొందరగా నేను బెండ్ గాను. ఉదాహరణ, ట్రోల్ చేయగానే బాధపడు, లేకపోతే నన్ను బోవడంగానే సంకలు గుద్దుకునుడు, ఇలాంటి వ్యవహారాలు నా దగ్గర ఉండయి. సో నేను అదే చెప్తున్నా, నా మూడ్స్ను మేనేజ్ చేసే శక్తి నేను అవతలనికి ఇయ్య. నా మూడ్స్ను నా దగ్గరనే ఉంటాయి ఆ కంట్రోల్. నా జీవితంలో అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగింది అంటే నా వైఫ్. ఇంకా అంతకంటే పెద్ద మిరాకిల్ ఏం లేదు నా జీవితంలో. ఇంకా అదే ఉండే వేణుస్వామికి అంత సున్నితమైన మేడం దొరకటం, అసలు ఎవరిని ప్రపోజ్ చేశారు? ఎలా జాతకం నేనే అంటే నా లైఫ్ నేను ఈ స్టేజ్కి వస్తా అని నేను చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నా. నాకు తెలుసు, నా జాతకం నాకు తెలుసు కదా. సో నా లైఫ్లో అలాంటి ఒక భార్య ఉండాలి అని కోరుకున్నాను. అట్లనే భగవంతుడు వెంకటేశ్వర దయ వల్ల నాకు అలాంటి భార్య దక్కింది. అలాంటి ఒక ఏమంటారు, సంగీతం వచ్చినటువంటి ఆవిడ నా భార్య కావాలనుకున్న భగవంతుడు. స్వామీజీని ఇలా అనడం తప్పేమో, మీలో ఎక్కడో తెలియని ఒక హోల్ సిటీ రౌడీలా కూడా కనిపిస్తాడు, క్యారే అన్నట్టు ఉంటాడు. హైదరాబాద్ కదా అట్లాంటిది మేడం ని మీరు ఎట్లా ఫ్లాట్ చేశారు? అసలు ఛాన్సే లేదు ఫలక్నామాద్ అసలు. అరే చక్కగా పోయి రైట్కు తీసుకో అన్న అంటే, అరే తోవని అయ్యా చూపిస్తాడా అంటే, స్టీరింగ్ ఉన్నది మీ అమ్మ కూర్చొని ఊగని కాదు, మీ ఎవరు తిప్పుతాడు స్టీరింగ్ అన్నట్టు. అలాంటి యాటిట్యూడ్ మీది మరి ఎట్లా? అసలు మేడం ఛాన్సే లేదు మిమ్మల్ని ఒప్పుకోవడానికి అంటే ఇలాంటి క్యారెక్టర్ని కదా అమ్మాయిలు ఇష్టపడేది. జనరల్గా ఇలాంటి క్యారెక్టర్ని అమ్మాయిలు ఇష్టపడి. ఎట్లా ప్రపోజ్ చేశారు సార్? చెప్పు. ఏం లేదు, ప్రపోజింగ్ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళే. ఇవన్నీ మనదే నడవయి. మనకు నేను ఏబీపీలో పనిచేసాను, లవ్ అంటే కోపం నాకు. ఏబీపీ కూడా నేను సికింద్రాబాద్ ఇన్ఛార్జ్గా పనిచేసాను. 95 to 97 ఏబీపీ ఇన్ఛార్జ్ నేను. కాసం వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి బ్యాచ్ నాది. ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ రెడ్డి, బీజేవైఎం విక్రమ్ రెడ్డి, నేను అంతా క్లాస్మేట్స్ మేము. నాది ఎస్పీ కాలేజ్. ఎందుకు ఇంత స్ట్రాంగ్ మీరు అని? నేను అగ్రెసివ్గా పనిచేసాను. అలాంటివి నేను అగ్రెసివ్గా పనిచేసిన. ఏబీపీలో నేను ఇన్ఛార్జ్గా పనిచేసాను. సికింద్రాబాద్ ఇన్ఛార్జ్. మేడం నేను ప్రపోజ్ చేయలేదా సార్? లవ్వే కానీ డైరెక్ట్ పెళ్ళే. ఎట్లా అంటే బెదిరించి పెళ్లి ఏం లేవు. అప్పుడు మన తానేముంది, నా గర్కా నా ఘాట్కా బీడి పిచ్చం కలుద్దారా మన దగ్గర. అప్పుడు ఏం లేదు. అప్పుడు మన దగ్గర ఏం లేదు, బీడి పిచ్చం కలుద్దారా ఏం లేదు, అంతే. ఏం లేదు, ఒక పనికి మన ఎస్పా తప్ప, నా ప్యాంటు షర్ట్ తప్ప మన దగ్గర ఏం లేదు. కాకపోతే మనం ఇట్లా బతుకుతామనే కాన్ఫిడెన్స్ అంతే. డైరెక్ట్ అడిగినాం పెళ్లి చేసుకో. నా దగ్గర అయితే ఈ బండి ఉంది, ఈ బండి అమ్ముకుంటే 5,000 వస్తాయి, ఇంతకు మించి నా దగ్గర ఏం లేదు. అంటే మెడలో ఒక $1 ఉండేది. అప్పుడు అన్నమయ్య సినిమాల ముహూర్తం పెట్టినప్పుడు ఒక $1 ఉండే. ఆ $1 మొత్తం కలిపితే మనం మొత్తం కౌంట్ చేసిన 50,000 కూడా ఉండదు. ఇగో నా జీవితం ఇది. నమ్మితే పెళ్లి చేసుకో, లేకుంటే లేదు. ఉద్యోగం కూడా లేకుండా పెళ్లికి ఏం ఉద్యోగం మాట మీరు చాలా పెద్ద మాట మాట్లాడారు. నా గర్కా నా ఘాట్కా చెప్తున్నా కదా, బీడి పిచ్చాం కళ్ళుద్దారా, ఇంతకంటే పెద్ద మాట నేను మాట్లాడే. ఇక అట్లాంటి స్టేజ్లో నన్ను పెళ్లి చేసుకుంది. సో అట్లాంటి స్టేజ్ని నన్ను గెస్ట్ చేసి పెళ్లి చేసుకుంది అంటే ఇక నేను ఆమెను ఎట్లా చూసుకోవాలి? సో నేను ఒకటే చెప్తాను, నేను ఈ సమాజానికి, ప్రస్తుత సమాజంలో నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి అనేది చాలా కష్టమైన సందర్భంలో భార్యను బిడ్డగా చూసుకుంటే సక్సెస్ ఉంటుంది. సో నేను ఎప్పుడు నా భార్యను బిడ్డగానే చూసుకున్నా తప్ప నేను భార్యను భార్యలాగా చూసుకోలేదు. ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరి బంధం కానీ, బాండ్ కానీ? ఏముండదు ఇంకా. అంటే అదే చెప్తున్నా నేను, అంటే అబద్ధాలు ఏమి ఉండవు లైఫ్లో అబద్ధాలు ఏమి ఉండవు. అంటే నేను ఇప్పుడు బ్యాంకాక్ ఒకరోజు బ్యాంకాక్ పోతా అని నేను అంటే, మిర్రర్స్ అని ఉంటుంది, మీకు ఐడియా ఉన్నది. మిర్రర్స్, విజయలక్ష్మి అని ఫేమస్ ఆమె అన్నది, ఏంటి శ్రీవాణి గారు ఆయన బ్యాంకాక్ అని చెప్తుండు, మీరేమో బ్యాంకాక్ ఆయనకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు శ్రీవాణి గారు అంటే, ఏమండి బ్యాంకాక్ అంటే మీకు ఎంతసేపు అదే యావనా అండి? బ్యాంకాక్లో ఫ్రూట్స్ బాగుంటాయి, బ్యాంకాక్లో వైట్ శాండ్ బాగుంటుంది, బీచ్లు బాగుంటాయి, చాలా ఉంటాయి. అయినా ఒకవేళ వెళ్ళి మసాజ్ చేయించుకుంటే తప్పే ఉందండి. ఆయన పడే స్ట్రెస్కు, ఆయన ట్రోల్ చేసే విధానానికి, ఆయన అనుభవిస్తున్న కష్టానికి పోనీయండి, 4 రోజులు ఉంటే రిలాక్స్ అయ్యి వస్తాడేమో, అంతకంటే ఏం చేస్తామని అంటది. అంటే దీన్ని తప్పు తీసుకుంటారేమో కానీ నా స్ట్రెస్ ఆమె గుర్తిస్తుంది అక్కడ. అది అర్థం కాదు జనాలకు. ఇప్పుడు ఎంతో మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ట్రోలింగ్కు. అట్లాంటిది నేను సర్వైవ్ అవుతున్నా అంటే నాకు తన సపోర్ట్ ఉండడం బట్టే కదా నేను సపోర్ట్ అయ్యేది. ఇవాళ నేను నిలబడ్డా అంటే, ఇప్పుడు ఎంతసేపు రాకెట్ ప్రయోగానికి ఇంజన్ ఎవడు గుర్తించడు, రాకెట్నే గుర్తిస్తారు. కానీ ఇంజన్ అనేది కక్షలోకి ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి వస్తువు. ఆ వస్తువు ఒక కక్షలోకి వెళ్ళిన తర్వాత ఇంజన్ ఊడిపోయి సముద్రంలో పడిపోతుంది.
కానీ అక్కడి వరకు కక్షలోకి వెళ్ళడానికి అది ప్రధానం. ఇవాళ వేణుస్వామి కక్షలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటిది నా భార్య. మళ్ళీ లవ్లో పడాలేమో ఇప్పుడు మేడం మళ్ళీ. తను విచిత్రమైన విషయం, మనం ఇంటర్వ్యూ చేసే టయానికి తను బ్యాంకాక్లో ఉంది. ఇది కదా జాతకం. మా పాప అందరు కలిసి బ్యాంకాక్ వెళ్ళారు. సో షాపింగ్కి ఏదో వెళ్ళారు. తను ఐ థింక్ ఒక 1 వీక్లో ఒక మీకు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయబోతుంది భారతదేశంలో. చాలా పెద్ద ప్రోగ్రామ్. తన వైపు ప్రపంచమంతా చూసే పరిస్థితి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసిన. బట్ మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. మొన్న చిన్నజీవ స్వామి వారి ఇంటర్వ్యూ చూసిన. సో మీరు చాలా బాగా చేశారు. అండ్ ఇవాళ కూడా నేను చూసిన. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. జనరల్గా నాకు పెద్ద విషయం ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను వచ్చి కూర్చొని ఎక్కడ కూడా నా దగ్గర పేపర్ పెన్ కానీ ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అవును. సో ఏ ఇంటర్వ్యూకైనా ఇవాళ వరకు నా జీవితంలో ప్రిపరేషన్ అనేది లేదు. వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఇవాళ కూడా అట్లే చేసిన. బట్ మీరు అడిగింది చాలా చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది. నాకు కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలం వేస్తారు. గారం వేసి చేపలు లాగుతారు. మీరు చాలా వెరైటీగా ఉన్నాయి మీ ప్రశ్నలు.